షాద్నగర్ పట్టణంలోని పారడైజ్ కాలనీలో మహబూబ్ నగర్ ఎంపీ డి.కే. అరుణ, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అమృత్ 2.0 పథకం కింద సుమారు 28 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कैमरा भैया 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 थोड़ा पीछे आ जाओ जबरदस्त भाई मेरे भाई ले उन्होंने न्यूडा भाई का जाओ सादिक भाई जाओ आ भाई भाई आटो చెప్పరా చిన్నకి భాయ్ చెప్పలేం కదా ప్రొఫెసర్ మేడం సాదిక్ భాయ్ మార్ जाओ सादिक भाई మేడం ఇబ్రాహిం కొట్టరా ఆ కొట్టరా ఇప్పటిడే ఎదుగు इधर वेट కొంచెం సైడ్ తీసుకో ले ఇబ్రాహిం భాయ్ ముందర के देर जगह ना मैडम प्रश्न कोटेंदो चिंटी को చేసాడు అయిపోది కుట్టేలు కుట్టేలో పక్క దొరికేసాడు जानी भाई थोड़ा पीछे एक ही जरूर तो पीछे आना कोई भी नहीं कर रहे थोड़ा पीछे कांडी चलो चलो आगे बढ़ो पीछे बढ़ो ఓకేనా అన్న ఒక్క నిమిషం చిన్న లోగోలు తీసుకుందాం ముందరగా హై సిరో కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అమృత్ 2 కింద ప్రతి మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. తాగునీటి వసతి కోసం మొట్టమొదటగా ముందు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని మొదటి దశలో 27.5 కోట్లు షాద్నగర్ మున్సిపాలిటీకి వాళ్ళ అమృత్ కింద శాంక్షన్ అయినాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు వాళ్ళ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పథకం అనేది మున్సిపాలిటీకి అతిపెద్ద అభివృద్ధి చేసుకున్నటువంటి పథకం. దీని ద్వారా ఫస్ట్ ఫేజ్లోనేమో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తారు. దీంట్లో ముఖ్యంగా షాద్నగర్ మున్సిపాలిటీకి వచ్చి ఈరోజు 2 పెద్ద ట్యాంకులు ఇక్కడ నిర్మాణం చేస్తారు. ఆ 2 ట్యాంకుల ద్వారా మొత్తం పట్టణంలోని 1.5 కిలోమీటర్లది పెద్ద డిఐ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ దాదాపు 3650 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దీని మొత్తం పైప్ లైను 49.5 కిలో దాదాపు 50 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం చేస్తారు. ప్రతి ఇంటికి మంచి నీటిని అందించేదే లక్ష్యంగా ఈ యొక్క పథకం ద్వారా చేయబడుతుంది.
కాబట్టి మున్సిపాలిటీ ఈరోజు షాద్ నగరే కాదు, ఈ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్ కింద నిధులు వచ్చినాయి. సో దీన్ని సరైన అంటే టైం లోపల కంప్లీట్ చేసుకోగలిగితే మళ్ళీ మనకు నెక్స్ట్ అమౌంట్ రావడానికి మున్సిపాలిటీకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈరోజు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కానీ దీన్ని ఇమ్మీడియట్గా అంటే ఎంత తొందరగా దీన్ని టేకప్ చేయగలిగితే తొందరగా టేకప్ చేసి త్వరలోపల దీన్ని పూర్తి చేసి, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఎండలు తీవ్రమైనటువంటి ఎండలు మనం చూస్తున్నాం. ఈ ఎండాకాలంలో ఏ ఒక్కరికి కూడా తాగునీటి సమస్య రాకుండా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి వాటి ద్వారా మంచినీరు ఇది 24 hours సప్లై చేయడానికి అందిస్తున్నటువంటి పైప్ లైన్, 24 గంటల తాగునీరు ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంతోన ఈ పథకము ఇక్కడ చేపట్టబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా చిన్న పెద్ద మున్సిపాలిటీ అనేటటువంటి లేకుండా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా ఈ యొక్క నిధులు ప్రతి మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయి. సో ఇక్కడ ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ అధికారులు కానీ, ఎందుకంటే మున్సిపాలిటీ ఇప్పుడు కొత్తగా మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొత్త బాడీ వస్తుంది, అంతవరకు ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో ఈ మున్సిపాలిటీకి, మరి జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపాలిటీ అధికారుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కోఆర్డినేషన్తోనే దీన్ని అతి త్వరగా పూర్తి చేసేటటువంటి విధంగా దీన్ని పూర్తి చేసుకొని ఇంకా అధికంగా నిధులు మనం తెచ్చుకోవడానికి అవకాశం కల్పించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా మనం కలిసి ముందుకెళ్ళి అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ ఉండొద్దు. అభివృద్ధి విషయంలో పాలిటిక్స్ కాంప్రమైజ్ అయిపోవాలి. డెవలప్మెంట్ కోసం పాలిటిక్స్ లేకుండా కాంప్రమైజ్ అయిపోయి డెవలప్మెంట్ చేసుకోవాలి. రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఉంటాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయి, అది వేరే విషయం. బట్ డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు కలిసిమెలిసిగా అభివృద్ధి ధ్యేయం, మన ప్రజల యొక్క అభివృద్ధి, మన గ్రామాల అభివృద్ధి, మన పట్టణాల అభివృద్ధి, మన ప్రజల అభివృద్ధి అనేటువంటి లక్ష్యంతో మనం ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, నేను పార్లమెంట్ మెంబర్గా బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నా, డెవలప్మెంట్ విషయంలో ఏ ఎమ్మెల్యేతోనే కూడా అంటే ఎట్లాంటి తగవులు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పని చేసుకునే లక్ష్యంతో నేను ముందుకెళ్తా ఉన్నా. అదే లక్ష్యంతో మనం కలిసి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా అందరు కోరుకుంటూ రేపు రాబోయేటటువంటి మున్సిపాలిటీ 2 నెలలకా 3 నెలలకా 4 నెలలకా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఆ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడేటువంటి మున్సిపాలిటీ కూడా మరి కోఆర్డినేషన్తోన ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. దాదాపు ఈ 7 మున్సిపాలిటీలు కనుక అంటే 7 నియోజకవర్గాలే కనుక తీసుకుంటే దాదాపు 200 కోట్లకు పైగా, ఒకటి నేను టోటల్ చేయలేదు, మ్యాక్సిమంగా ఒక్కొక్క దగ్గర 27.5 కోట్లు, ఒక దగ్గర 17.5 కోట్లు, ఒక దగ్గర 18.5 కోట్లు ప్రతి మున్సిపాలిటీ కూడా వచ్చినాయి. సో ఆ విధంగా పెద్ద ఎత్తున ఆ మున్సిపాలిటీ అన్ని పనులు ప్రారంభమైనాయి. ఇంకా 2 మున్సిపాలిటీలో మన నియోజకవర్గంలో ఇంకా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఇంకా 3 చోట్ల ఆ స్థలం ఇంకా సేకరించకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతున్నది. మిగతా అన్ని చోట్ల కూడా వీటిని మనం శంకుస్థాపన చేసుకొని భూమి పూజ చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ డీల్ కానీ ఈలు కానీ ప్రాజెక్టును ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చూస్తున్నటువంటి అధికారులు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల పైన కూడా, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఈ ఒకరే ఈ అమృత్ కింద తీసుకొని ప్యాకేజీ లాగా తీసుకొని పనిచేస్తున్నట్టు ఉన్నది మా. కాబట్టి వారు దీని మీద దృష్టి ప్రత్యేకంగా అన్ని ప్యాకేజీలు ఒకే సమయంలో తొందరగా పూర్తి చేసి సమ్మర్ లోపల వారు తాగునీరు ప్రతి ఇంటికి ఇచ్చేటటువంటి విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని వాళ్ళు కోరుతున్నారు. అన్ని మున్సిపాలిటీలకు కేటాయించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమృత్ 2లో నిధులను కేటాయించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈ యొక్క మున్సిపాలిటీలలో ఇంకా అసంతృప్తిగా ఉంది నీటి సరఫరా కాబట్టి, మిషన్ భగీరథ కూడా కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తాగునీరు అందించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క అమృత్ 2 కేంద్ర ప్రభుత్వం తేవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగానే మన మున్సిపాలిటీలో కూడా గత 2 నెలల కిందట ఏదో అడావుడి చేసినప్పుడు ఏదో కొబ్బరికాయ కొట్టాల చేయాలని నేను ఆ రోజు కూడా మాట్లాడినా, అందరం కలిసిమెలిసి ఇవాళ ప్రజలకు ఎంపీ అయినా, మంత్రి అయినా, పిఎం అయినా, సీఎం అయినా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలకే పనిచేస్తాం కాబట్టి ఆ దిశగానే మేము ఈ రోజు కూడా ఈ కార్యక్రమం వారికి పార్లమెంట్ ఉండే, మాకు కూడా అసెంబ్లీ ఉండే కొన్ని విషయాలలో అక్కతో కూడా నేను మాట్లాడమని చెప్పిన బాబన్నకు మాట్లాడిండు. తప్పకుండా మంచి స్కీమ్ ఇది. ఇలా వాస్తవానికి అస్తవ్యస్తంగా మన షాద్నగర్లో కూడా టౌన్ బాగా పెరిగింది కాబట్టి మనకు మిషన్ భగీరథలో కూడా 49 ఎమ్మెల్యే కేటాయించడం జరిగింది. మరి అమృత్ 2 వస్తే కూడా
మనకు పెద్ద కన్జంప్షన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఆల్టర్నేటివ్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా మనకు మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో ఇంకా ఒక 50 MLD తెచ్చినట్లయితేనే మన ప్రాంతం అంతా బాగా ఆన్గోయింగ్ టౌన్ అవుతూ ఉంది, కాన్స్టిట్యూన్స్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. HMD పరిధిలోకి వచ్చినాం. ఇలా మెట్రోపాలిటన్ సిటీలో కలిసే పరిస్థితికి వస్తూ ఉంది కాబట్టి ఇలా డ్రింకింగ్ వాటర్ విషయంలో మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీస్ అయినా ఎవరైనా అందరం కలిసిమెలిచి మన సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అమృత్ 2 ఇవాళ ఇక్కడ 2 ట్యాంకులు అయ్యప్ప కాలనీలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తూరులో కూడా ఉన్నాయి. ఇవన్నీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి కాబట్టి తొందరగా మేము కూడా అధికారులు వస్తుండగానే తప్పకుండా మీరు ఎప్పుడంటే అప్పుడు కొట్టడానికి సిద్ధం, పనులు స్టార్ట్ చేయండి. పని స్టార్ట్ చేస్తేనే సంవత్సరం పడుతుంది, ఇంకా లేట్ చేస్తారని చెప్పడం కూడా నేను కూడా అడగను. కాబట్టి మనం అందరం ఎంపీ గారు అన్నట్టుగా రాజకీయాలు వస్తున్నప్పుడు పోటీలు జరుగుతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. మనం ఉన్నప్పుడు ఏం మంచి కార్యక్రమాలు చేసినాం అనేదే ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు మెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ దిశగానే ఎక్కడ బేషరాజలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా పనులయ్యే కార్యక్రమం బాధ్యత ఎంపీ గారు ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారిది, మంత్రులది ఏం పాత్ర ఉంటుందో ఆ పాత్ర వహిస్తాం. తప్పకుండా మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. కాబట్టి మరి ఈ కార్యక్రమం నేను కూడా ఎప్పటికప్పుడు ఎంటబడి ఇలా అధికారులు ఎంబడిపడి కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ సెకండ్ ఫేజ్ తీసుకోవడానికి ఏమన్నా మిగులుబడి ఉంటే కూడా తప్పకుండా ఈ కార్యక్రమం సత్ఫలితం అంటే ప్రజలకు మంచి చేయకూరే విధంగా కూడా త్రాగునీటి సమస్య లేకుండా అసంతృప్తిగా అయితే ఉంది. ఇలా నల్లాలు లేవు, కొంత పైప్ లైన్ లేదు, కొన్ని కాలనీలకు లేవు. వాస్తవానికి కూడా ఈ ఎక్స్టెన్షన్ ఈ యొక్క అమృత్ 2 బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నల్లాలు కూడా ఏదో చెప్పారు ఇంతకుముందు కూడా మిషన్ భగీరథ 15,000 నల్లాలు ఇచ్చినామని చెప్పారు, కానీ ఎక్కడ ఇవ్వాలంతా 7,000 ఇచ్చారు. కాబట్టి ఇంకా ప్రజలకు అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది బాగా ఎంబడిపడి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి అధికారులతో రివ్యూ చేసి కాంట్రాక్టర్తో కూడా కలిసి ఎక్కడ కాంట్రాక్టర్ కూడా అన్ని విధాల ఏదైనా సహకారం ఇస్తే లోకల్గా మాత్రం సహకరిస్తాం. చూస్తూ ఉన్నారు రోడ్లల్లో కూడా ఇబ్బందులు పెడతా ఉంటే కూడా కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నాం. ఏంటంటే తెలియక కొందరు ఇబ్బందులు పెడతారు. స్థానికంగా మనం అందరం కూడా కౌన్సిలర్లు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, మాజీ చైర్మన్లు కానీ అందరం కలిసిమెలిసిగా ప్రజలకు ఈ యొక్క అసంతృప్తిగా ఉన్న ఈ నీటి సమస్యను తీర్చితే మనందరికీ పేరు కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఇది ముందుకు తీసుకుపోతాం. కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చిన వారికి, ఎంపీ గారికి, అందరికీ, బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు,